హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ బుజమ్మ బ్లాగ్స్ అండి. నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సమ్మర్లో మనము వడియాలు పెట్టుకోవటం, పచ్చళ్ళు పెట్టుకోవటం, ఎక్కువగా మామిడికాయలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట మామిడికాయ పచ్చడి అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే సమయానికి ఒక్కొక్కసారి కూరలు వండకపోయినా, ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, లేదంటే ఎక్కడికన్నా వెళ్ళి అర్జెంటుగా ఉన్నా కూడా పచ్చళ్ళన్నీ వేసుకొని తింటాం కాబట్టి ఖచ్చితంగా అయితే అందరము మామిడికాయ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాము. సో నేనైతే ఈ సంవత్సరము ఫస్ట్ టైం అనమాట. ప్రతిసారి అత్తయ్య చేతితోటైతే పెట్టేదనమాట. ఈసారి నేను అత్తయ్య కూడా ఉంటుందన్నమాట. ఇద్దరం కలిసి మామిడికాయ పచ్చడి అనేది పెడుతున్నాము. అయితే ఈసారి నాకు తెలిసినట్టుగా నేను ఎలా పెట్టాలి అని తెలుసుకొని మరి ఈసారి నేను చేస్తున్నాను అనమాట అండి. ఒక 15 కాయలైతే తెలిసిన వాళ్ళు చక్కగా తోటలో నుంచి అయితే తెప్పించాను అనమాట అండి. 15 కాయలు పెడదామని ఈసారి అయితే 15 కాయలని చక్కగా ఇంట్లోనే కత్తితోటైతే నరికామన్నమాట. శుభ్రంగా కడిగేసుకోవాలి. ఫస్ట్ జిడ్డు అంతా ఉంటుంది కదా, దుమ్ము జిడ్డు. సో అదంతా పోయేటట్టుగా చక్కగా కడిగేసి ఆరబెట్టాలి. తడి అనేది అస్సలు లేకుండా ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ అనేది వేసి ముందుగా కాయల్ని ఆరబెట్టేసి మళ్ళీ తుడుచుకోవాలి. క్లాత్ తీసుకొని తుడిచేసిన తర్వాత ఈ విధంగా ముక్కలు కొట్టిన తర్వాత మళ్ళీ ఆ ముక్కల్ని కూడా మనము ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని, చూడండి మా అత్తయ్య తుడుస్తుంది కదా, ఆ విధంగా అయితే మనము కొట్టిన ముక్కల్ని కూడా, అంటే ఏమి చెత్త అనేది కొట్టేటప్పుడు కొంచెము చెత్తలాగా అది వస్తూ ఉంటుంది కదా ముక్కలకు ఉన్నట్టుది, అదంతా కూడా పోవాలి. ఇంకా అలాగే కొట్టిన ముక్కలకి ఈగము అంటే తడి అనేది ఉంటుంది. అట్లా తడిగానే ఉన్నప్పుడు మనము పచ్చడి అనేది పెట్టదు. కాస్త ఇలాగా ఒక కాటన్ శారీ అయినా, లేదంటే ఒక కాటన్ లుంగి అయినా, ఏదైనా సరే ఇట్లా పరిచి పెట్టాలన్నమాట అండి. ఇంకా మనం పచ్చళ్ళకి వాడే ఆయిల్ కూడా చాలా ముఖ్యమైనది అనమాట. సో మనం పచ్చళ్ళకి వాడే నూనె మాత్రమే వాడాలి. వంటకు వాడే నూనె అనేది కాకుండా పల్లి నూనె అయినా, లేదంటే ఏఎస్ బ్రాండ్ గానిగ నూనె అయినా వాడాలన్నమాట అండి. అప్పుడు పచ్చళ్ళు మనకు 1 year వరకు నిలువగా ఉంటాయి, చెడిపోకుండా. ఇంకా ఆవాలన్నమాట. ఆవాలు ఒక కప్పు, నేను 15 కాయలు తీసుకున్నాను కదా, అయితే ఒక కప్పు ఆవాలు లైట్గా వేయించుకున్న మిక్సీ పట్టవచ్చు, లేదంటే వేయించకుండా మిక్సీ పట్టవచ్చు. ఇంకా ఉప్పు విషయానికి వస్తేనేమో దొడ్డుప్పు మాత్రం ఇలా పౌడర్ లాగా మిక్సీలో తిప్పుకొని మాత్రమే వాడాలండి. సన్నుప్పు కాకుండా దొడ్డుప్పు వాడితేనే పచ్చళ్ళకి అనేది బాగా ఉప్పు అనేది పడుతుందన్నమాట. ఇంకా అలాగే ఆయిల్ అనేది కాగబెట్టానట్టు పక్క కాగుతుంది. ఇంక ఇటు పక్క ముక్కలు అనేది కొలుస్తుంది మా అత్తయ్య. నేను వచ్చేలోపు తను అన్ని కొలిచి అందులో వేసేసిందనమాట. అయితే కొలతకి 15 కాయలు తీసుకున్నాం కదా, ఇదిగోండి ఈ చెమ్ము నిండా అయితే ఒక 4 చెమ్ములు అయ్యాయి అనమాట అండి. అదే చెమ్ముతోటి ఇప్పుడు మనము ఉప్పు కారము ఎట్లా వేసుకోవాలి, ఎంత క్వాంటిటీ అనేది కూడా చెప్తానండి. చూస్తూ ఉండండి. మీరు ఎవరికైనా నచ్చితే ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో పచ్చళ్ళకి వాడే కారం కూడా ఎప్పుడైనా కూడా మనం పట్టించిన కారం మాత్రమే వాడాలండి. చూడండి, నేను మామిడికాయలు ఏ డబ్బాతో అయితే తీసుకున్నానో అదే డబ్బాతో ఆ డబ్బా నిండా కారం అనేది తీసుకున్నాను. ఇక దొడ్డుప్పు మిక్సీలో వేసాను కదా, ఒక 70% అనేది తీసుకోవాలి. మన ఏ చెమ్ము అయితే తీసుకున్నామో అదే చెమ్ముకి ఒక 70% అయితే ఉప్పు తీసుకోవాలి. 1% అంటే ఆ చెమ్ము నిండా అయితే కారం ఎక్కువగా తక్కువగా తినేవాళ్ళు అనేది కాకుండా పచ్చడికి కరెక్ట్గా మనకి 1 year వరకు ఉండాలి అంటే కారం అనేది కరెక్ట్గా, ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి పచ్చడి 1 year వరకు అయితే కరెక్ట్గా పచ్చడి నిలువ అనేది బూజు రాకుండా, ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము ఇంత ఖర్చు పెట్టేంత సమయం అనేది తీసుకొని మనం పచ్చడి తయారు చేస్తూ ఉంటాం కదండి. అందుకని కొంచెం జాగ్రత్త. ఉప్పు కారము నూనె అనేది పచ్చడికి ఎప్పుడైనా సమానంగా మనం పట్టించామనుకోండి, ఇక ఈ పచ్చడి అనేది మనకి 1 year కాదు 1.5 year కూడా చక్కగా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి. ఇంకా కొంచెం పసుపు అనేది 1 teaspoon పసుపు వేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. అల్లం అయితే నేను వేయలేదన్నమాట అండి. మీ ఇష్టం, అల్లం వేసుకోవాలనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. నేనైతే ఈసారి ఓన్లీ వెల్లిపాయ పేస్ట్ మాత్రం వేస్తున్నాను. వెల్లుల్లిలో ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అయితే వేసాను. సో ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో మనము చక్కగా కారము, ఉప్పు, ఆవాలు పౌడరు, మెంతి పౌడరు, వెల్లుల్లి పేస్ట్, సో ఇవన్నీ వేసాం కదండి. కొన్ని మెంతులు అనేది ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అయినా మెంతులు వేయచ్చు. అలాగే వెల్లుల్లి తొక్క తీసైనా పర్వాలేదు, తీయకపోయినా పర్వాలేదు,
లేదు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా పచ్చళ్ళలో వేయొచ్చు. తినేటప్పుడు మనకి ముద్ద నోట్లో పెట్టుకుంటున్నప్పుడు వెల్లుల్లి కూడా పడిందనుకోండి, ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ మామిడికాయ ముక్కలకి మనము ఇలాగైతే గరిటెతోటైతే అంత చక్కగా కలవవు అనమాట. అందుకని చెప్పేసి చేతికున్న గాజులు పక్కన పెట్టేసి మనం ఈ విధంగా అయితే చేతితోటి కలుపుకోవాలి. ఇక కలిపే గిన్నె మాత్రం మనం కాస్త ఫ్రీగా వెడల్పుగా ఉండేది తీసుకోవాలి. నేనైతే ఈ టబ్బు తీసుకున్నాను అనమాట అండి. మొన్ననే కొత్తది కొనుక్కొచ్చుకున్నాను. కొత్తదే కావాలని ఏం లేదు, ఇంట్లో ఉన్న వాడినటిది కూడా చక్కగా 1-2 సార్లు తోమాయి ఎండలో పెట్టేసి మనం శుభ్రంగా క్లాత్తో తుడిచేసి అయితే పచ్చడి కలుపుకోవచ్చు. ఒక 2 డేస్ మాత్రమే మనకి ఇట్లా పచ్చడి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మన జాడీలోకైనా ఒక డబ్బాలోకైనా షిఫ్ట్ చేస్తాం కదండి. సో ఆయిల్లో కాస్త ఆవాలు వేసామన్నమాట అండి. ఇంకా అంతే. ఆయిల్ అనేది కూడా చల్లారాలి, గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ వేయాలి. బాగా కాగబెట్టిన ఆయిలే పోస్తామండి మేమైతే. కొందరేమో పచ్చి ఆయిల్ అనేది పోస్తారు. సో మేమైతే ఎప్పుడైనా కాగబెట్టిన ఆయిల్ అనేది పచ్చళ్ళలో పోస్తామన్నమాట. సో చూసారు కదండి, ఉప్పు కారము అంతా మనం వేసిన మసాలాలు ఆయిల్ అనేది వేసాను. ఎంత బాగా అయితే కలుస్తుందో చూడటానికి. కారము నేను ఈ సంవత్సరం పట్టించాను అనమాట అండి. ఫ్రెష్గా ఉంది కారం కూడా, మొన్నే పట్టించాను. సో పచ్చళ్ళకి మనం ఎప్పుడైనా పట్టించింది కారం వాడాలి. లేదంటే ఆ పిండి గిన్నె దగ్గర పట్టించిన కారం కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ కల్తీ అనేది ఏమీ ఉండదు. మీరు అక్కడైనా కూడా తెచ్చుకొని పట్టించుకోవచ్చు, ఇట్లా ప్యాకెట్స్ లాంటివి కాకుండా. సో ఒక చిన్న సజెషన్ అనమాట అండి, నాకు తెలుసు కాబట్టి. అంటే పిండి గిన్నె వాళ్ళ దగ్గర కూడా మనకి కారం అనేది అమ్ముతూ ఉంటారు. సో అదైనా తెచ్చుకొని చక్కగా పచ్చడిలో పెట్టుకోవచ్చు. ఇక మీరు సన్నపు కాకుండా దొడ్డుప్పుని పౌడర్గా చేసి అయితే వేసుకోండి. సో మా అత్త అయితే ఇట్లా కాటన్ శారీ పెట్టేసింది అనమాట, మూత పెట్టేసింది. మనము ఇట్లా పచ్చడి అంతా తయారు చేసిన తర్వాత 3 రోజుల తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఆయిల్ అయితే చక్కగా తేలింది. చూడటానికి అయితే ఎంత కలర్ఫుల్గా, ఎంత కన్నుల పండుగ ఉంది. కొన్ని చూడగానే మనకి అర్థమైపోతుంది ఈ పదార్థము టేస్టీగా ఉందా లేదా, బాగుందా లేదా, తినొచ్చా తినకూడదా అని. చాలామంది కంటి చూపుతోనే గెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు కదండి. సో పచ్చడి అయితే చూడగానే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అయితే ఒకసారి 3 రోజులు అయిన తర్వాత మనము ఫస్ట్ మనం పచ్చడి అనేది తయారు చేసిన తర్వాత తగలని చోటు, చీపురు లాంటిది తగలకుండా, స్నానం చేయకుండా తగలకుండా జాగ్రత్త అనేది చూసుకోవాలన్నమాట అండి. మనకి 1 ఇయర్ వరకు ఉండే పచ్చడి కాబట్టి మనం స్నానం చేయకుండా ఎప్పుడైనా సరే పచ్చళ్ళని తగలొద్దు. అలాగే చేతులు తడిగా ఉంటే కూడా మనము రాకూడదనమాట పచ్చడి దగ్గరికి. అలాగే మన పీరియడ్స్ టైంలో కూడా పచ్చడి దగ్గరికి అనేది అసలు రాకూడదనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోటే మనము తిననీకి కూడా బాటిల్స్లో తీయించి పెట్టుకోవాలన్నమాట అండి. సో నేనైతే ఆ డబ్బాలు అనేది ఫిలప్ చేశాను. ఇంకా ఈ చిన్నది డైనింగ్ టేబుల్ మీదకి జాడీలు అనేది వేస్తున్నాను అనమాట అండి. పచ్చడి సంవత్సరం వరకు చక్కగా నిలువుగా ఉండాలి అంటే మెయిన్గా ఉప్పు, కారం, నూనె, ఈ 3 అనేది కరెక్ట్గా ఉండి మనము పెట్టిన తర్వాత అప్పుడప్పుడు ఒక 15 రోజులకు ఒకసారి అనేది పచ్చడిని చూసి కలుపుతూ, నూనె తక్కువైతే నూనె పోయటము, ఉప్పు కారాన్ని టెస్ట్ చేసుకుంటూ మనం ఉప్పు కారం కలుపుతూ ఉంటే పచ్చడి 1 ఇయర్ వరకు ఏమీ పాడవదనమాట అండి. ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో మనకి ఎంత పచ్చడి ఎన్ని కిలోలు పెట్టినా కూడా అడుగు పూచుకొని తినే దాంట్లో వచ్చే ఆనందమే వేరే ఉంటుంది కదండి. సో ఈసారి పచ్చడి చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి.